రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రాహుల్ సాంక్రిత్యాన్ తెరకెక్కిస్తున్న రణబలి టైటిల్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. అద్భుతమైన విజువల్స్ చూసి నెటిజన్లు ఏఐతో తయారు చేశారని ఊహాగానాలు చేశారు. అయితే దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్ స్పష్టం చేశారు, ఈ గ్లిమ్స్ను ఏఐ సాయం లేకుండా సాంప్రదాయ పద్ధతుల్లోనే నెలలు తరబడి కష్టపడి రూపొందించామని వెల్లడించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రణబాలి టైటిల్ గ్లిమ్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి దురాగతాలను, ఆర్థిక దోపిడీని, లక్షలాది మంది మరణాలకు దారితీసిన దురంతాలను చూపిస్తూ ఈ గ్లిమ్స్ ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ రణబాలిగా భయంకర రూపంలో కనిపిస్తూ బ్రిటిష్ అధికారిని గుర్రంపై లాగుతున్న సీన్ అద్భుతంగా ఉంది. రష్మిక మందన్న జయమ్మగా రూపొందారు. ఆర్నాల్డ్ వోస్లో విలన్ గా కనిపించాడు. ఎన్నో భారీ సినిమాలు చేసిన బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రియల్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. ఏఐ ఆరోపణలు రావడంతో దర్శకుడు స్పందించి ప్రతి ఫ్రేమ్ కష్టపడి డిజైన్ చేశామని చెప్పారు. అభిమానులు ఈ కష్టానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.